మహిమ కలుగును గాక. ప్రతి నెలలో కూడా మొదటి దినాన్న తెల్లవారుజాముని 4:30 నుంచి 5:30 వరకు కూడా ప్రార్థన జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలో విశేషం ఏమిటి అంటే దేవుని స్తుతించి గణపరచడం ఒకటి. అలాగే దేవుడు ఆ నెలంతా మనకి కొనసాగడానికి బలమైన దేవుని యొక్క మాటని ఇచ్చినప్పుడు ఆ మాటను పట్టుకొని ధైర్యంగా నెలంతా కూడా నడవడానికి అవకాశం ఉండే ఆ జీవాహారమైన మాటని పొందుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే ఈరోజు ఉదయకాలం 4:30 నుంచి 5:30 వరకు కూడా ప్రార్థన జరిగింది. చాలా మంది వచ్చారు, సంతోషం. అయితే ఈరోజు ఆ ప్రార్థనలో ఈ నెలకి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఒకసారి వల్లి వేసుకుందాం. ఏమిటి అంటే ఏషియా గ్రంథంలో 46వ అధ్యాయంలో 4వ మాట ఈ నెల మనకి దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. ఏషియా గ్రంథము 46వ అధ్యాయము 4వ మాట. ఆ మాట ఏం చెప్తున్నది అంటే, ముదిరి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే అన్న మాట దేవుడే స్వయముగా మనతో మాట్లాడుతూ ఆయన ప్రేమని వెల్లడి చేస్తూ ఆయన మన పక్షాన్ని ఏ రీతిగా వ్యవహరిస్తాను అని చెబుతూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఈ మాటని ఈరోజు ఈ నెలందరికీ కూడా ఒక వాగ్దానంగా తీసుకొని దాన్ని మనం అనుదినము కూడా క్లైమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకొని ఇంకా బలంగా ఆయనలో స్థిరపడాలి అనే ఉద్దేశంతో అదే మాట ఎందుకు, ఎలా, దాని అవసరం ఏమిటి అని విశ్లేషించుకుంటూ కొంచెం ధ్యానం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇదే మాట ద్వారా ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నా. మరొకసారి నేను చెబుతూ ఉన్నాను. ఏషియా గ్రంథము 46వ అధ్యాయము 4వ మాట. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే. ఉదయకాలంలోనే చెప్పాను. ఈ యొక్క మాటలో చూస్తున్నప్పుడు దేవుడు ఆయన నేనే అన్న పదాన్ని 5 సార్లు ఆయన పలికాడు. నేనే 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 నేనే. ఈ నేనే అనే పదం ఎవరికి పిలిచి చెప్పారు అన్నప్పుడు నీకే 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 అన్నప్పుడు రీతిగా నిన్ను 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 అని ఆయన 3 సార్లు ఆయన గుచ్చి గుచ్చి ఆయన చెబుతూ ఆయన ఆదరించే మాటలు ఆయన చెప్తున్నాడు. ఏమిటంటే ముదిమి వచ్చే వరకు. ముదిమి అన్న మాటకు అర్థం ఏంటంటే ముసలితనము వచ్చే వరకు. ఆ మాట సరిగ్గా అర్థమవుతుందో లేదో అని మరలా ఏమంటే నీ తల వెంట్రుకలు నెరిగే వరకు అంటే ఎంత స్పష్టంగా విడదీయబడి ఆయన చెప్తూ ఉన్నాడంటే, ముసలికలు నిన్ను తల్లి గర్భంలో వేసినది మొదలుకొని నీకు ముసలితనం వచ్చి పర్యంతం కూడా నిన్ను ఆదుకునే వాడిని నేనే, చంకని పెట్టుకొని ఎత్తుకునేవాడిని నేనే, రక్షించేవాడిని నేనే అని చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడు తన స్వయముగా మనతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట ఆయన చెప్తున్నాడు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిందే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించకపోయినప్పుడు కూడా ఆయన మనల్ని ఎంత బలంగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలోని తల్లిదండ్రులు వారి పిల్లల్ని మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు చంకలు పెట్టుకొని ముద్దాడి పెంచుతారు. ఆ తర్వాత నీ నరకను నడు అని వాళ్ళని వదులుతారు. లేదు జబ్బుతో లేవలేని పరిస్థితిలో ఉన్నట్లయితే
వారికి తప్పదు. తల్లిదండ్రులు మోసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఏమంటున్నారంటే, మిమ్మల్ని నేను తల్లి గర్భంలో పెట్టిన మొదలుకొని ముదిమ వచ్చి మరలా నా దగ్గర నేను తీసుకునే పర్యంత కూడా మిమ్మల్ని నేను ఎత్తుకుంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని చంక పెట్టుకుంటాను అని ఎంత ముద్దుగా అని చెప్తాడు. చంక పెట్టుకోవడం అంటే ఎంత ప్రేమ లేకపోతే మనం చంక పెట్టుకుంటారు. ముద్దుగా ఉన్న పిల్లల్ని మనం ఏం చేస్తాం? టక్కని ఎత్తుకొని, ఎవరు చెప్పక్కర్లే, ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, అవునా కాదు? అంటే అదొక ఆనందం, మనకు ఒక హృదయంలోని ఒక సంతోషం వస్తుంది. అలాగా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడికి మహా ఆనందంగా ఉంది. ఆయన ఆ విధంగా మనల్ని ముద్దాడుతానంటున్నాడు, చక్క పెట్టుకుంటా అంటున్నాడు, చివరికి పర్యంతం కూడా చేపట్టుకొని నడిపిస్తా అంటున్నాడు, మళ్ళీ రక్షిస్తా అంటున్నాడు. ఎవరైనా ఎలా తెలుసు ఆయన్ని అనుకుంటే, ఆయనగా నిర్గమకాండములో ఆయన మోషేతోటి పరీక్ష చేసుకుంటున్నాడు. చూద్దాం వస్తారండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆయన మోషేతోటి ఆయన చెప్తున్న మాట, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని మోషేతో చెప్పాట. దేవుడే స్వయముగా మోషేకి దర్శనమిచ్చి, మోషే అడుగుతున్నాడు, అయ్యా నీవు ఎవరెవరు అని అడిగినప్పుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును. ఆయన స్వయంభావుడు, ఆయన ఎవరు చేయవలసిన అవసరం లేదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఎస్, దేవుణ్ణి అనేవాడిని నేనే అని ఆయన చెప్తూ, నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. అందుకే ఆయన చెప్తాడు, ఆ దేవుడు మనతో వస్తాడు, మిమ్మల్ని ముదిమ వచ్చే వరకు ఎత్తుకుని వాడిని నేనే. ఈ లోకంలో ఉన్న దేవతల్ని, దేవుల్ని మనం చూస్తే వాటిని మనుషులు వారి చేత్తో నిర్మించి, వారు తయారు చేసి వారు మోసుకు తిరగాలి, అంతేగా. ఆ దేవతలు వారందరూ వారు నడవడం కానీ, వారు పరిగెట్టడం కానీ, మళ్ళీ కాపాడడం కానీ, మనం పట్టుకోవడం కానీ ఏమైనా చేస్తున్నారా? మనము వాటిని మోయవలసి వచ్చింది. కానీ నా దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, నన్ను ఎత్తుకొని ఆయన మోస్తానంటున్నాడు. అందుకైనట్టు నేను ఉన్నవాడును అనువాడను. అదే మాటని ఈ యొక్క నూతన నిబంధనలు హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకున్నప్పుడు ఆయన మరొక మాట యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడని హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతుంది. మన దేవుళ్ళో మార్పు లేదు. ఆది యందు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉంటున్నాడో రాబోయే దినాల్లో కూడా అలాగే ఉంటాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన మాటలో మార్పు రాదు. కాబట్టి ఆయన మాట నిత్యము సత్యము. ఆయన ఒకసారి మాట ఇచ్చాడు అంటే అది అక్షరాల నెరవేరి తీరుతుంది. అందుకే అంటూ ఉన్నాడు, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ మాట ఒకసారి చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ మాట చూసుకుంటే అక్కడ మనకి నమ్మిక కలగడం కొరకు, ఆయన మనతో మాట్లాడిన మాటకి ఉన్న విలువని తెలియజేయడం కొరకు అక్కడ మాట చెప్తాడు. ఏంటంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, మనుషులు అయితే మాట మారుస్తాం, ఈ లోక దేవతలైతే మాట మార్చవచ్చు, కానీ నా దేవుడు ఏమాత్రం కూడా మాట మార్చడు. ఆయన పశ్చాత్తాపడ్డు. ఒకసారి ఆయన మాట ఇచ్చాడు అంటే అది అక్షరాల ఆయన నెరవేర్చి తీరుతాడు. కాబట్టి అటువంటి దేవుడు ఈ నెలలో మనకి వాగ్దానంగా ఆయన ఇస్తున్న మాట, ముదిమి వచ్చే వరకు, ఇవాళ రేపు ఆయనతో భక్తిగా ఉన్నంత కాలమే, ఆయనతో సఖ్యతగా ఉన్నంత కాలమే ఆయన నా మీద ప్రేమ చూపిస్తాడు.
నన్ను ఎత్తుకుంటాడు అని మనం అనుకుంటే పొరపాటు. ఆయన ఏమంటున్నాడు? ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరిగే వరకు. బా, ఎంత సంతోషమైన మాట్లాడండి. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు మన యొక్క ఆస్తుపాస్తులను బట్టి ప్రేమించవచ్చు, మన అండ చందాలను బట్టి ప్రేమించవచ్చు, మనకున్న బంధువర్గాన్ని బట్టి ప్రేమించవచ్చు, మనకున్న కులాన్ని బట్టి ప్రేమించవచ్చు. అది పోయిన వెంటనే మళ్ళా వదిలివేయవచ్చు కూడా. కానీ నా దేవుడు ఆయన మాట ఇస్తున్నాడే, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను మోస్తాను, ఎత్తుకుంటాను. కారణం ఏమిటి? నేనే నిన్ను నిర్మించాను, నేనే నిన్ను తయారు చేశాను, నేను రక్షిస్తాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏనాడు కూడా అబద్ధమాడడానికి ఆయన మానవుడు కాదు. అయ్యో, పొరపాటు వాగ్దానం ఇచ్చేనే, అది నీకు చెందకూడదే, అయ్యయ్యో పొరపాటు అయిపోయిందే అని పశ్చాత్తపడతాను కూడా ఆయన నరుడు కాదు. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా జ్ఞానయుక్తముగా చేస్తాడు. ఆ జ్ఞానయుక్తముగా మనకు అనుగ్రహిస్తాడు. తగు సమయముందు తగు రీతిలో మన అవసరతను తీర్చి మనల్ని ఆదుకొని సంతోషపెట్టి ఆనందింప చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పరా? ఎందుకంటే మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు కాదు. ఆయన మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన అవసరతలు తీర్చి మనల్ని ఆదుకొని మనల్ని ఆదరించి అంతవరకు మనల్ని నడిపించేవాడు మన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానము చాలా గొప్ప వాగ్దానం. ఎంతమందికి ఈ వాగ్దానం అవును నిజమే అనిపిస్తున్నది? ఎంతమందికి నిజమే అనిపిస్తున్నది? పక్క వాళ్ళతో చెప్పండి, ఇగో నీ ముసలితనం వరకు దేవుడిని కాపాడతాట, ఏమాత్రం కూడా నువ్వు చెయ్యి విడవట, చంక పెట్టుకొని ఎత్తుకుంటాట. చూసారు ఎంత గొప్ప దేవుడు? మనల్ని ఆదరించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? మనల్ని అనుభవించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? మనల్ని ఎత్తుకొని ముద్దాడేవారు ఎవరున్నారు ఈ లోకంలో? కానీ నా దేవుడు, మన దేవుడు ఆయన చెప్తున్నాడు, చివరి వరకు ఆయన సన్నిధికి చేరి పర్యంతం కూడా ఆయన మనల్ని ఎత్తుకొని మోస్తానంటున్నాడు. ఆయన మన మోస్తాను అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా? ఈ మాటకి అర్థం ఏమిటో తెలుసా? ఆయన నిరంతరము మనకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? ఆయన నిరంతరము ఆయన మనకి తోడై ఉంటాను అని చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ఆయన చెప్తున్నాడు, నేను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండవు. ఆ మాట నీకు నాకు కూడా వర్తిస్తూ ఉంటుంది. మన దేవుడు మనల్ని చేయి విడవడు. మనం విడిగినా సరే, వదిలించుకుందామన్నా సరే, ఆయన ప్రణాళికలు మనల్ని ఉంచుకొని ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే దేవుణ్ణి తునీకరించి, దేవుని ఆజ్ఞని ధిక్కరించి మనుషులు పాపం చేసి దేవుడు అనుకరించి కృపను కోల్పోయినప్పుడు దేవుడు వారిని వెలివేసినప్పటికీ కూడా ఎక్కడైనా బహుశా తడువులాడుకుంటారేమో అని వారి పొలిమేరల్లోని ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు చెప్పి దేవుడి యొక్క లేఖనం చెప్పబడుతుంది. వారి పొలిమేరల్లో అంటే ఊరి పొలిమేరల్లో కాదు, నీ గుండె గుడిలో, నీ గుండె పొలిమేరల్లో ఆయన నిలబడి నువ్వు చూస్తాడు. వెతుకుతున్నావేమో నీకు దొరకాలని. అందుకే అంటున్నాడు, వెతుకు వారికైనా దొరుకును. ఎవరైతే ఆయన గురించి వెతుకుతారో వారికి దొరికే దేవుడు. కాబట్టి ఆయన నిరంతరము మనతో ఉండాలని ఆశిస్తున్న దేవుడు. అందుకే యేసు ప్రభువుకి ఏ పేరు పెట్టమని దేవదూత ఆ యొక్క యోసేపుతో చెప్పాడు? ఇమానుయేలు. ఇమానుయేలు అనే పేరుకి అర్థమైనట్టే దేవుడు నీకు తోడై ఉండును. అంటే ఆ దేవుడు నిరంతరము నీకు తోడై ఉండాలని ఆశపడుతున్న దేవుడు.
అందుకే ఆయన ఈ వాగ్దానం చేస్తున్నాడు. అది ఒక అర్థం ఈ యొక్క వాగ్దానానికి. ఇక రెండో అర్థం ఏంటంటే ఆయన నాకు క్షేమకరమైన ఆధారమై ఉన్నాడు. ఈరోజు కీర్తన గ్రంథాన్ని మనం చూసాం. నా రక్షణకు నాకు ఆధారము నీవే అన్నారా లేదా కీర్తన గారు? మనకి ఆధారం ఆయనే. ఆయన తప్ప ఎవరు కూడా లేరు. క్షేమకరమైన ఆధారం. ఎవరి దగ్గరికైనా వెళ్తే క్షేమం ఉండకపోవచ్చు, ఆధారం ఉండొచ్చు, కానీ క్షేమం ఉండకపోవచ్చు. ఈయన దగ్గర క్షేమకరమైన మనకి ఆధారం ఉంది. చూడండి 94వ కీర్తన 19వ వచనంలో ఈ యొక్క మాట అంటున్నాడు కీర్తనగాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు కలిగిను. మనం విచారంతో, నిరాశతో, నిస్పృహతో, లేమితో, మనం కొదువుతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన సముఖంకి వెళ్ళి మొరపెడితే ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ అది మరువలేనిది. నా అంతరంగంలో విచారములు హెచ్చగా నువ్వు ఇచ్చిన ఆదరణ చాలా నిండేది. ఆయన మనకి ఆదరించే దేవుడు. ఈ వాగ్దానానికి అర్థం ఏంటంటే ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటే ఆయన నిరంతరము నీతోనే నాతోనే ఉండే దేవుడు. ఇలాగే దేవుడు మాటిచ్చి ఒక భక్తుల్ని నడిపిస్తారు. దేవుడితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. ఎవరు? దేవుడు, తను కూడా. నడుస్తున్నప్పుడు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి ఈ యొక్క వ్యక్తి చూసేట దేవుడు నాతో వస్తున్నాడా అని చూస్తే అక్కడ ఆ పాదాలు అడుగులు 4 పాదాల అడుగులు కనబడుతున్నాయి. 4 పాదాల అడుగులు ఎవరివి అంటే తనవి 2, తనతో వస్తున్న దేవుడివి 2. 4 అడుగులు. నా దేవుడు నాతో వస్తున్నాడు, అమ్మా బాగుంది అని అనుకున్నాడు. అలాగా వెళ్తున్నసరికి రాళ్ళు, తొప్పలు, ముళ్ళు ఉన్న జాగా వచ్చింది. జాగా వచ్చినప్పుడు అందులో నడుస్తూ మరలా వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూస్తే 2 పాదగుర్తులు కనబడుతున్నాయి. 2 పాదగుర్తులు కనబడుతున్నప్పుడు అనుమానం వచ్చింది. ఏంటిది? దేవుడు నాకు తోడే ఉంటా అన్నాడు, నన్ను నడిపిస్తా అన్నాడు, నాతో కలిసి నడుస్తా అన్నాడు. తీరా చూస్తే 2 పాదగుర్తులు ఉన్నాయి. మాట మార్చేశాడు దేవుడు, చేయి విడిచేశాడు నా దేవుడు. ఎవరిని కూడా నమ్మే ప్రసక్తి లేదు అని నిర్ణయించుకొని బాధపడుతూ ముందుకి వెళ్ళి అలాగా మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ మంచి జాగా వచ్చింది. మళ్ళీ నడుస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ 4 పాదాలు గుర్తులున్నాయి. అడుగుతున్నాడ, దేవా ఏమిటయ్యా ఇది? నాతో ఉంటా అంటాం, నేను చక్కగా దారి ఉన్నప్పుడు నాతో నడిచి ఇచ్చేస్తావా? కష్టాల్లో నేను నడిచి వెళ్తున్నప్పుడు నన్ను వదిలేసి నువ్వు ఆకాశం గుండా వచ్చావో, ఎలా వచ్చావో, ఏంటిది? మరలా నాతో కలిసిపోయావు అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక్కసారి ఆ పాదాల గుర్తులు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ముందున్న పాదాల గుర్తులు చూడు, ఇక్కడున్న పాదాల గుర్తులు చూడు. నిరీక్ష నిశ్చితంగా పరిశీలిస్తే ఆ పాదాల గుర్తు ఈ వ్యక్తివి కావు, ఇంకో వ్యక్తివి. ఆయన చెప్తున్నాడు, నువ్వు నడవలేవని నిన్ను ఎత్తుకొని ఆ బాటలో నేను నడిచానయ్యా. అప్పుడు దేవా ఎంత కృప కలిగిన దేవుడు అయ్యా, నా కష్టాల్లో నేను కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఉండాలని నీవు నా మీద ఎంత ప్రేమ చూపించావా. అలాగే ఈ రోజు నీ దేవుడు నా దేవుడు మనల్ని ప్రేమ చూపించాలని, అటువంటి స్థితిలో మనల్ని నడిపించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన క్షేమకరమైన ఆధారం. అంతేకాదు ఆయన మన భారములను మోసేవాడు. ఆయన నిన్ను ముదుగు వచ్చే వరకు ఎత్తుకుంటాను అని మాటకు అర్థం ఏంటంటే నీ భారమే నా భారము, నీ కష్టమే నా కష్టము, నీ బరువే నా బరువు. కాబట్టి నువ్వు చింతించొద్దు, నీ భారం సైతం నేను మోస్తాను అంటున్నాడు. ఆయన మళ్ళా భారాన్ని మోసే దేవుడు. చూడండి కీర్తనకారు అంటున్నాడు 55వ కీర్తన 2వ మాట. 55వ కీర్తనలో 2వ మాటలోని ఈ మాట కనబడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి ఏమన్నాడు? నా మనవి ఆలకించి నా కుత్రము శత్రువుల శబ్దం బట్టి దుస్తుల బతకారమును బట్టి
లేక మూలుచు వారి నా మీద దోషం మోపుతున్నారు. ఇక్కడ మన భారమును మోసే దేవుడు అనే విషయాన్ని ఆయన మనకి చెబుతూ, అంతేకాదు ఇంకా మనకి చూసుకున్నప్పుడు మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు ఆయన చెబుతూ ఉన్న మాట, మరొక మాట మనకు కనపడదు. చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయంలో 7వ మాట, ఆయన మన గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. అంతేకాదు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు నేను భారం మోస్తున్న వాడికి విశ్రాంతి ఎలాగ వస్తుంది అంటే నీ భారము నా మీద పెట్టు. ఆయన మన భారాన్ని మోసే దేవుడు, అందుకే ఆయన నిరంతరము మనకు ఉండే దేవుడు, మనకి క్షేమకరమైన ఆధారమైన దేవుడు, అంతేకాదు మన భారాలని మోసే దేవుడు. ఇవన్నిటితో పాటు ఆయన ఏమంటే నేను రక్షించేవాడును అంటున్నాడా. శంక పెట్టుకున్న వాడిని నేనే, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను రక్షించేవాడును నేనే. యేసు నామమును తప్ప వేరెక్కడ కూడా మనకి రక్షణ దొరకదు. కీర్తనకారుడు 27వ కీర్తన 1వ మాటలో ఏమంటున్నాడు, 27వ కీర్తన 1వ మాట, యెహోవా నాకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? ఆయనే నాకు రక్షకుడిగా ఉంటే నేను భయపడాల్సిన అవసరం ఉందా? అదే కీర్తనకారుడు 91వ కీర్తనకు వచ్చేసరికి 1-2 వచనాల్లో మరలా చెప్తాడు, మహోన్నతుని చోటును నివసించేవాడే, సర్వశక్తుని నీడని విశ్రమించేవాడే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. అంటే సురక్షితమైన ప్రదేశం ఏది అంటే దేవుని యొక్క సన్నిధే. అందుకే ఈ అన్ని విషయాలు కూడా కలగలిపి వాటిని అందులో జిప్ చేసి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానము ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడిను నేనే, 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 నేనే అనేక సార్లు ఆయన గట్టిగా చెబుతూ ఉన్నాడు. మీరు పొరపాటు పడుతున్నారేమో, ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందేమో, ఎవరో పలుకుతున్నారేమో అనుకుంటారేమో. ఆయన అంటాడు, నేనే నిన్ను నిర్మించిన వాడిను, నిన్ను ఎత్తుకుని వాడిను, నిన్ను రక్షించేవాడిని, నిన్ను మోసేవాడిని నేనే. ఈ నెలలో మనకి ఆ వాగ్దానాన్ని ఇచ్చి ఆయన మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ఆయన ఒడిలో వాలిపోయి ఆయన కౌగుల్లో దాగుని ఆయనతో మనం ప్రయాణం చేస్తే సురక్షితమైన ప్రయాణము. మనకి దేవుడి అవసరత ఎంతైనా ఉంది. ఎంతమంది అంటారు అవునని? దేవుని అవసరత ఎంతమందికి ఉంది? ఉందా? దేవుడు లేకుండా నేను జీవించగలను, నాకు దేవుడు అక్కర్లేదు అన్నవాడు గట్టి హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పలేమే, అవునగా? కాబట్టి దేవుడి యొక్క అవసరత మనకు సంపూర్ణంగా ఉంది. ఈ ప్రపంచంలో అంత ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి జ్ఞానవంతుడు ఎవరు లేడు అని చెప్పి సొలొమోనుకి పేరుంది, అవునా? అటువంటి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు, మానవ కోటికి ఇదే విధి. ఏది? దేవుని మీద ఆధారపడి ఆయన స్తుతించి ఆయన గణపరచడమే. ఎవరికది? మానవ కోటి అంటే కోట్లైన మనుషులందరికీ కూడా, ఏ ఒక్కరికో కాదు. ఆయన నాకు అని చెప్పలే, నీకు అని చెప్పలే, మానవ కోటికి అంటే మానవులందరికీ కూడా దేవుని యొక్క అవసరత ఉంది. ఆయన్ని మనం ఆయన మీద మనం ఆధారపడి తీరాలి. ఎందుకండి? ప్రశ్న ఇదే, ఎందుకండి? ఎందుకో తెలుసుకుందాం. ఆయన మీద ఎందుకు ఆధారపడాలో. ఆయన మీద ఎందుకు ఆధారపడాలంటే నిజమైన జీవితం ఆయనలోనే ఉంది, ఆయనతోనే ఉంది. నిజమైన జీవితం
ఆయనతోనే ఉంది, ఆయనలోనే ఉంది. ఈ లోకంలో మనం పేరు సంపాదించవచ్చు, సంపదలు సంపాదించవచ్చు, అనేక ఘనతలు సంపాదించవచ్చు. కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటున్నారు, దేవుని యందు భయభక్తులు లేకుండా ఇవన్నీ ఉంటే మీరు జీవిస్తున్నారు మాటే, కానీ మీరు అంటే మీలో జీవం లేదు. కాబట్టి నిజమైన జీవితం ఎవరిలో ఉందంటే దేవునిలో మనం ఉన్నప్పుడే ఆ అవసరత మనకు ఉంది. మన నిజమైన జీవితాన్ని జీవించాలి అంటే మనం దేవుణ్ణి ఆసరాగా తీసుకొని ఆయనలో ఆయనతో మనం ఉన్నప్పుడే మన జీవితానికి అర్థము పరమార్థము, మన జీవితానికి ఒక అర్థం. అది లేదంటే నిరర్థకమే మన జీవితం. ఎందుకు అంటే దేవుడు ఈ లోకంలోనికి మనల్ని ఒక పని నిమిత్తము పంపించాడు. ఆ పని ముగించిన తర్వాత మరలా మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? నీ పని నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను అంటే కుదురుతుందా? ఆయన ఏమంటాడు, నరులారా కమ్ బ్యాక్, నా దగ్గరికే తిరిగి రండి. అవునా కాదు? కాబట్టి మనకి ఆశ్రయదుర్గం ఆయనే, మన చేరవలసిన గమ్యస్థానం ఆయనే. అటువంటి స్థానానికి వెళ్ళాలంటే మనం మంచి జీవితాన్ని జీవించి ఆయనకి అనుకూలమైన, ఆయన అన్ని ఆనందింపజేసే జీవితం మనం కలిగి ఉండాలి. ఆ జీవితం కలిగి ఉండాలంటే ఆయన అవసరత మనకి ఎంతైనా ఉంది. కీర్తనకారుడు 139వ కీర్తనలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? 13-16 వచనాల్లో 139వ కీర్తన 13-16 వచనాలు. నా అంతరంద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అమ్మా తర్వాత 16 కలిపో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చాలు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటే ఈ లోకంలో ఎవ్వరూ చూడకముందే దేవుడు నిన్ను చూశాడు. దేవుని దృష్టిలో నీవు ఉన్నావు. ఆయన మనకి తన ఊపిరిని మనకి జీవంగా ఇచ్చాడు. అంతేగా? మనిషి చనిపోయాడు అన్నప్పుడు, చనిపోయినప్పుడు ఏమవుతుంది? అతని నుంచి ఏం పోతుంది? ఆయన ఇచ్చిన ఊపిరిగా, ఇంకేమి పోవుగా. అంటే జీవము ఆయన ఇచ్చింది. ఆయనలోనే మనకి సరి అయిన, స్థిరమైన, నిజమైన జీవితం ఉంది. 103వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడమ్మా. 103:8. కాదు కాదు, ఆయన గుణలక్షణాలు చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. అటువంటి ఆయన దగ్గర మనకి నిజమైన జీవితం గడిపే అవకాశం ఉంది. కాబట్టి ఆయనతోటే మన జీవితం, మన నిజమైన జీవితాన్ని, మన ఉనికిని మనం నిలబెట్టుకొని ఉండాలి అంటే దేవుని యొక్క అవసరత ఎంతైనా 100కి 100 పాళ్ళు ఉన్నదే. దేవుడు లేకుండా మనుషులు జీవిస్తాం, మాకు దేవుని యొక్క అవసరత లేదు అని నాస్తికులు చెప్పొచ్చు. కానీ ఆ జీవితం వారికి అవగాహన లేని జీవితం అయిపోతుంది తప్ప అర్థవంతమైన జీవితంగా అది ఉండదు. వారికి మన జీవితానికి సార్థకత కావాలి అంటే దేవునితో మన సత్సంబంధాలు మనం కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏం చెప్తున్నట్టే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. నా యందుండి మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి ఆయన నుంచి వేరు పడితే మన జీవితం చింపిన విస్తరే. కాబట్టి ఆయన అవసరత దేనికంటే మనం నిజమైన జీవితాన్ని, ఉనికిని కలిగి ఉండాలంటే దేవుని యొక్క అవసరత ఎంతైనా అవసరం. అందుకే ఆ దేవుడు ఏమంటే, నేను ముదిమి వచ్చే వరకు, ముసలి కాలం వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను,
నేను రక్షిస్తాను అని చెప్తాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా ఇంకో దేనికంటే మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన కృపని కోల్పోయిన వారమే. అవునా? లేదండి, నేనేం పాపం చేయలేదండి, నాకు పాపం తెలియదండి, పాపం అంటేనే ఏమిటో నాకు తెలియదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా ఒక్కసారి మీ చేతులు ఎత్తండి. చేతిలో కాడు, అయ్యా నేను నా తల్లి గర్భములోనే పాపములో పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే కన్నది. ఆ పాపానికి విరుగుడు ఎవరి ద్వారా అంటే కేవలం దేవుడి ద్వారానే. ఏ మనిషి ద్వారా కూడా అది జరగదు. కాబట్టి దేవుని అవసరత దేనికంటే మన యొక్క పాప క్షమాపణ రక్షణ కొరకు దేవుడి అవసరము 100% మనకు కావాలి. దేవుడు లేకుండా మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. ఈ లోకంలో జనులు కూడా అంటూ ఉంటారు, అబ్బే క్రైస్తవులేని మీరు పాపులు కానీ మేము పాపులు కాదండి అంటూ ఉంటారు. కానీ వారి దేవాలయంకి వెళ్ళి పూజ చేయాలంటే ఆ పంతులు గారు అదే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అయ్యా మీ పాపంలో పుట్టాం, పాపంలో నడుస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం, మా పాపాన్ని పరిహరిస్తే నీవే చేయాలని శ్లోకం చెబుతాడు, కొబ్బరికాయ కొడతాడు, అర్చన చేస్తాడు. అక్కడే నువ్వు మౌనంగా ఉంటారు. అంటే ప్రతి వారికి తెలుసు వారు పాపులని. కాబట్టి ఆ పాపానికి పరిహారం త్వమేయ శరణం అన్యథా నాస్తి. ఆయన తప్ప మనకి ఇంక వేరే ఎవరు కూడా లేరు. మనం దేవుని దగ్గర మాత్రమే ఆ రక్షణ, ఆ పాప క్షమాపణ పొందుకోగలం. కాబట్టి దేవుని యొక్క అవసరత మనకి ఎంతైనా ఉంది. అటువంటి దేవుడు పాపాన్ని క్షమించి రక్షించి నీకు నిత్య జీవాన్ని, నిజమైన జీవాన్ని, ఉనికి కలిగిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన చెప్తున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ముదుగు వచ్చే వరకు నిన్ను కాపాడుతాను, నిన్ను ఎత్తుకుంటాను అంటాడు. ఇంకా మరో విషయం చూడాలి. ఎందుకు దేవుడు కావాలి, దేవుడి అవసరత ఏమిటి అనుకున్నప్పుడు ఆయన మాత్రమే మార్గనిర్దేశకం చేయగలవాడు, ఇంకెవరు కూడా చేయలేరు. నరుడు తను నడిచే మార్గము యథార్థమైందని అనుకుంటాడు, కానీ అది చివరకు నాశనానికి వెళ్తుందని చెప్పి ఆ జ్ఞాని సొలొమోనే సామెతల గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, బాబా నా కనుచూపు మేర బ్రహ్మాండం ఉంది, ఇది నేను నడిచే మార్గం యథార్థమైంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నాశనానికి తీసే దారి కావచ్చు, మన ఆలోచనలు తప్పు కావచ్చు. అందుకే అంటున్నారు దేవుడు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు వేరుగా ఉన్నవే. మనం సరైన రీతిలో నడవాలి అంటే ఆయన ద్వారానే. ఆ జ్ఞాని సొలొమోనే 3వ సామెతలో ఆయన అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ దేవుని మీద ఆధారపడు. కీర్తనకారుడు అంటున్నాడు 32:8లో, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పదను. అంటే మనం ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా జీవించాలో మరి నేర్పేది కేవలం ఆయన మాత్రమే. ఆయన మాట పట్టుకొని మనం వెళ్తే మనకి విజయమే. కాబట్టి మనకు మార్గం నిర్దేశం చేసేది ఆయనే. సరైన మార్గంలో నడవడానికి మార్గం చూపేది ఆయనే. ఆ మార్గం తెలియకే మన మహాపురుషుడు వారు వేడుకున్నారు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతగమయ అని. వాటికి సమాధానంగానే యేసు ప్రభువు చెప్తున్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మార్గం లేదు. ఆ మార్గాన్ని నిర్దేశించి చేపట్టి నడిపించేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క అవసరత 100% ఉన్నదే. దేవుణ్ణి విడిచి మనం నడిస్తే నేల విడిచి స్వామి చేసిన రకమే అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అటువంటి దేవుడు ప్రేమగా
ఎంతో ముద్దుగా, ఎంతో ఇంకా ఆప్యాయత అనురాగాలతో ఆయన అంటాడు, ముదుము వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. లోకంలో ఒక సామెత ఉంది, మనం అంటూ ఉంటాం. ఏమంటాం? ముద్దొచ్చినప్పుడే, చెప్పండి, ముద్దొచ్చినప్పుడే, ఎవరు మాట్లాడరే, ముద్దొచ్చినప్పుడే శంఖ ఎక్కాలి. అవునా కాదా? ఆయన ముద్దిస్తూ అంటున్నాడు, చంకలు పెట్టుకుంటా అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఆయన పిలిచి నేను ముద్దిస్తాను, నేను చంకలు పెట్టుకుంటాను అంటున్నాడు. ప్రేమగా పిలుస్తున్నాడు. పిలిచినప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దొరుకు సమయంలోనే ఆయన్ని వెతుకుడే. రాబోయే రోజులు రాబోతూ ఉన్నాయి, క్షామం రాబోతున్న రోజులు వస్తున్నాయి. అన్న పానములు కలిగే క్షామం కాదు, దేవుని యొక్క వాక్యము కరువైపోయే క్షామం రాబోతుంది. రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యం దొరకకపోవచ్చు. ఆ సమయంలో ఎంత వెతికినా ఆదరణ కలిగించే ఏ మాట మనకు దొరకదే. అప్పుడు మన హృదయంలో దాచుకున్న ఈ మాటలే మనకి ఆదరణ కలగజేస్తాయి. ఈ వాక్యాలే మనల్ని జీవింపు చేస్తాయి. ఈ వాక్యాలే ధైర్యంగా నడవడానికి మనకి ప్రేరణ కలగజేస్తూ ఉంటాయి. అందుకే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? సమయం దొరికినప్పుడు సద్వినియోగపరుచుకొని హృదయంలో దాచుకొని నిక్షిప్తం చేసుకోవాలి. బ్యాంకులో డబ్బు ఉంటేనే కదా ఏటీఎం పెడితే వస్తుంది. బ్యాంకులో డబ్బులు లేకుండా ఏటీఎం ఎన్నిసార్లు పీకితే ఏమవుతుంది? ఆఖరికి అది విరిగిపోతుంది తప్ప అందులో చేయడం రావు. కాబట్టి ధననిధిని మనం పోగు చేసుకోవాలి. ఏ ధననిధి? వాక్యమనే ధననిధిని మనం పోగు చేసుకోవాలి. అప్పుడే కాబట్టి దాని గురించి దేవుడిని మనకు అవసరం. దేవుడంటే ఎవరండి? దేవుడంటే ఎవరండి? ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యమే అది. అంటే దేవుడు 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 నేను అంటున్నాడంటే ఏదో ఒక విగ్రహాన్ని ఏదో తీసుకొచ్చి నీ హృదయంలోకి చొప్పించాలి కాదు. ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. అందుకే ఏమంటాడు? నీ హృదయము దేవుని యొక్క ఆలయము. ఆ హృదయంలో ఇది ప్రతిష్ఠింపబడి ఉండాలి. ఇది లేని వారు దేవుని వారు కారు. అపోస్తలుడైన పౌలు పత్రికలో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5:6 మనం క్రిందటి వారాలు చూసాం. మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఆ ఆలయంలో దేవుడు ఉండాలని సంగతి మీకు తెలియదా? రాయబడిందే. అంటే దేవుడు ఉంటేనే నీ జీవితానికి సార్థకత, దేవుడితో ఉంటేనే నీ జీవితానికి అర్థము. కాబట్టి దేవుని యొక్క అవసరత ఎంతైనా మనకి ఉండాలి. దేనికి? నిజమైన జీవితం కొనసాగించడానికి, పాప క్షమాపణ, రక్షణ పొందుకోవడానికి, మార్గనిర్దేశకత్వం పొందుకోవడానికి. దేవుడు మన గురించి వేసిన ప్రణాళికలన్నీ కూడా ఎప్పుడు కూడా మనకి మేలు కొరకే. అవునా? మనకి ఒక్కోసారి అవి నచ్చకపోవచ్చు, కష్టం అనిపించవచ్చు. ఏమిటి దేవుడు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఆ యొక్క కష్టాల కొలిమిలో నడిపించినా కూడా మళ్ళీ శ్రేష్టమైన ప్రదేశాలకే ఆయన తీసుకొని వెళ్తాడు. ఎంతమంది ఆమె చెప్పగలరు? అందుకే ఇర్మియా గ్రంథం 29:11 వచనంలోని ఆయన చెప్తున్నాడు, నేను మీ గురించి యోచన చేసే ప్రణాళికలు అన్ని కూడా మీ మేలు కొరకే. కొద్ది సమయం మనకి కష్టంగా అనిపించవచ్చు, దేవుడు చెయ్యి విడిచేయడేమో అనిపించవచ్చు, దేవుడు చెరుచూపు చూసాడేమో అనిపించవచ్చు, దేవుడు పట్టించుకోలేదేమో అనిపించవచ్చు, నా భక్తి దేవునికి ఇప్పుగా లేదేమో అందుకే నన్ను వదిలేశాడేమో అని మనం అనుకోవచ్చు. నీ ఆలోచనలు తప్పు. ఒకసారి పిలిచిన దేవుడు ఏనాడు కూడా విడువడు, ఎడబాయుడు. తనంత తానుగా ఆయన ఎప్పుడు కూడా నిన్ను వదలడు. నీవు అక్కర్లేదు అని ధృవీకరించి వెళ్ళిపోతే ఆయన బలవంతం చేయడు. కానీ తనంత తానుగా ఆయన ఎప్పుడు కూడా చేయడు. కాబట్టి మనకి మార్గనిర్దేశం చేసి మనల్ని నడిపించేవాడు మన దేవుడు. కాబట్టి దేవుని యొక్క అవసరత మనకి ఎంతైనా ఉంది. ఇక చివరిగా
మనకి సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వడానికి కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. ఏ జీవితం? సమృద్ధి అయిన జీవితం. సమృద్ధి అయిన జీవితం అంటే సంతోష ఆనందాలతో సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చేది కేవలం దేవుడు మాత్రమే. ఈ లోక ధనరాశులు కానీ, సంపదలు కానీ, బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ ఏవి కూడా మనకి సంపూర్ణమైన ఆనందాన్ని, సంపూర్ణమైన సంతృప్తిని కలగా చేయవు. కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని కృప మాత్రమే. ఆ కృప ఎలాంటిది? ఆ కృప ఎలాంటిది? జీవం కంటే ఉత్తమము. నీ కృప జీవం కంటే ఉత్తమము కీర్తనకారుడు అంటున్నాడు. అందుకే ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, దినములన్నీయో నేను బ్రతుకు దినములన్నీయో ఉత్సహించి సంతోషిస్తున్నాను. దేవుని యొక్క కృప మాత్రమే సమృద్ధి అయిన జీవితాన్ని మనకి అందించగలదు. వేరే ఏది కూడా మనకి సంతృప్తిని ఇవ్వదు. మనుషులు ఈ లోకంలో ఆనందం కొరకు, సంతృప్తి కొరకు వేటి వెంటో పరిగెడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా తాత్కాలికమే. ఆ మోజు తీరిపోయిన తర్వాత అక్కడితోటి మరలా విరక్తే కలుగుతుంది. దేవుడితో ఎప్పుడైనా కలిసి ఉంటే విరక్తి కలుగుతుందా? దేవుని వాక్యము ఎప్పుడైనా మీకు ఏం వాక్యం అండి విరక్తి కలిగిందా? దేవుని వాక్యము విరక్తి కలిగిందా? దేవుని వాక్యము తేనె కంటేను, జుట్టు తేనె దారాల కంటేను, నీ వాక్యమును నేను భుజింపగా అది నా నోటికి చేదుగా ఉన్నది, కానీ నా కడుపుకి మేలైంది. అవునా? వాక్యాలు కొన్ని కఠినమైన మాటలుంటే అది మనం చదువుతున్నప్పుడు మళ్ళీ కొంచెం హృదయానికి బాధ కలిగించవచ్చు, కానీ అది మన జీవితానికి మేలే. అందుకే ఆ మాటను ఉద్దేశించాడు. నేను తిన్నప్పుడు అది నాకు నాలుగుకి చేదుగా ఉంది, కానీ అది నా కడుపుకి మేలుకరం. చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు పడితే పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం తాగిస్తారు? బెల్లముకు తినిపిస్తారా? పంచదార తినిపిస్తారా? ఏం తినిపిస్తారు? చేదు. ఎందుకు? ఆ చేదు ఏమిటి? ఇష్టంగా తింటారా? నాకు చేదుగు, నాకు చేదుగు అని పిల్లలు అడుగుతారా? బలవంతంగా నోరు తెరిచి పోస్తారు. అవునా కదా? కారణం ఆ కడుపులో మేలు జరగడానికి. అవునా కదా? అలాగే దేవుని యొక్క వాక్యం మనకి కొన్నిసార్లు కష్టంగా, హృదయానికి నొప్పిగా అనిపించవచ్చు, కానీ అది మన జీవితానికి మేలుకరమైన విషయాన్ని మర్చిపోవద్దు. అటువంటి మేలు చేసే దేవుడు ఆయన నీతోటి నాతోటి ఈ నెలకి వాగ్దానం చేసి చెప్తున్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడిను నేనే, నీ తల వెంట్రుకలు నెరిగే వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడిని నేనే. కాబట్టి అంతం వరకు ఆయన సన్నిధిని నమ్మకంగా జీవించగలిగే తీర్మానం మనం చేసుకోవాలి. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండే తీర్మానం మనం చేసుకోవాలి. అయ్యా నీవు తప్ప, మన పాట మటుకు పాడేస్తాం, నీవు తప్ప లోకంలో ఎవరు లేరయ్యా అని, అంతవరకే. నీ ఉంటే నాకు చాలయ్యా అంటూ ఉంటాం, సరిపోతుందా? పక్కనే పెట్టేస్తాం. కాబట్టి వట్టి మాటలు కాదు, గట్టి కార్యాలు చేయబట్టాలి. అంటే మనం ఏం చేయాలంటే అంతం వరకు, అంతం వరకు మనం ఎలా ఉండాలంట? ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. కానీ దేవునికి సందేహం వస్తున్నదండి. ఏమిటా సందేహం తెలుసా? యథార్థవంతులు కనుగొనడం కానీ నమ్మకస్తున్న వాళ్ళు ఎక్కడే దొరుకుతారా అని. యథార్థవంతులు దొరకవచ్చు, కానీ నమ్మకస్తులు ఎవరికి కనబడతారు అంటే ఒక్కడు కూడా నమ్మదగిన వారు లేరు. ఈరోజు నువ్వు నేను దేవుని దృష్టికి నమ్మకస్తులుగా మారుదామా? ఆ మారి ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన మన మీద పెట్టినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించేద్దామా? ఎందుకు అంటే మనము నమ్మదగిన వారు కాకపోయినప్పుడు కూడా ఆయన మటుకు నమ్మదగిన దేవుడే.
ఆయన విడువను ఎడబాయను అంటే ఏమాత్రం కూడా ఎడబాయడు. నిన్ను ఎత్తుకొని చంక పెట్టుకుంటానంటే తప్పుగా ఆయన నేను చంక పెట్టుకుంటాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను మొర్ర పెట్టుదును, నా అపరాధములు నేను ఒప్పుకుందును అనుకుంటుని ఆయన నా అపరాధములను క్షమించను. నా మనసులో నేను తీర్మానం చేసుకున్నాను, ఇంకా ఆచరించలేదు, తీర్మానం చేసుకున్నాను, అప్పుడే ఆయన నా అపరాధములను క్షమించానంటాడు. ఎంత గొప్ప దేవుడైనా. అటువంటి దేవుడు నీతోటి నాతోటి వాగ్దానం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి దేవునితో మనం ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో నమ్మకంగా అంతవరకు మనం ఉండి జీవించాలి. చివరి వరకు ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఆశ ఉంటే పాటించండి, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ఏమిటి చివరి వరకు కూడా నమ్మకంగా ఉంటే ఏమవుతుందో చెప్తారు. ఎందుకంటే మనందరం కూడా తాయలినిస్తేనే, అంతే కదా, ఎవరైనా ఏదైనా ఇస్తేనే, ఎవరైనా ఏదైనా అంటే నాకేంటి అని అడిగే మనస్తత్వం, అవునా కదా? ఆఖరికి ఓటు కూడా ఎంత ఇస్తావు అడిగే మనస్తత్వమేనా? ఏ లాభాపేక్ష లేకుండా ఏ నరుడు ఏ పని చెయ్యట్లేదు. మరి ఈ మాటలు వింటారండి? దీనికి కూడా లాభం ఉండాలిగా, అవునా కాదా? దేవుడు చెప్తున్నాడు, లాభం నేను ఇస్తున్నాను, నీకు నేను లాభాన్ని ఇస్తాను. ఏమిటా లాభం అంటే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అంతం వరకు నమ్మకంగా ఉన్న వారికి నేను జీవ కిరీటమునిచ్చుదును. ఏమిస్తాట ఆయన? కిరీటం లేకుండా ఆయన సమకాలంలో ఆయన మనల్ని చూడలేడు. ఎవరైతే అంతవరకు నమ్మకంగా ఉంటారో వారికి ఆయన జీవం అనే కిరీటం. ఆ కిరీటం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ జీవవృక్ష ఫలాలు తిన్న తర్వాత ఆ కిరీటం మనకు వస్తుంది. ఆయన తిననిస్తాట ఆ సమయంలో. అంతవరకు నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఆయన ఏమిస్తున్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. చూడండి ఇక తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతవరకు సహించిన వారు రక్షణ పొందుతారు. అంతవరకు సహిస్తే ఏమవుతుంది? నీ రక్షణని నువ్వు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను, ఇక్కడ సరి అయిపోయింది, దేవుడు నాకు ముద్ర వేసేసాడు, ఆయన పిల్లలని, ఇంక నాకు ఏమాత్రం కూడా భయం లేదు, ఆయన నన్ను కొనసాగిస్తాడు అంటే ఆయన కొనసాగించడు. నీ రక్షణని నీవు కొనసాగించుకోవాలి. నీ రక్షణని నీవు కొనసాగించుకోవాలి. మనం ఏమైనా పొరపాటు చేసినా, దేవుడికి విరోధంగా ప్రవర్తించినా మన రక్షణ కోల్పోవేమో కానీ రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, అంతేగా? అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా రక్షణకు మరలా అనుగ్రహించవా. ఆయన తప్పు చేశాడు, ఆ ఆనందం కోల్పోయాడు, వెంటనే అడుగుతున్నాడు, నీ రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించవా. కాబట్టి చివరి వరకు దాన్ని కాపాడుకున్నప్పుడు ఆ రక్షణ మనకి పరిపూర్ణ రక్షణ మనకి దొరుకుతుంది. విన్నారా? అంతం వరకు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటే ఏమొస్తుంది? మొట్టమొదటిది జీవ కిరీటం వస్తుంది, పరిపూర్ణ రక్షణ వస్తుంది. ఇక మూడవది హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నారు తెలుసా? అంతం వరకు ఎవరైతే ఈ రీతిగా ఉంటారో వారు క్రీస్తుతో పారివారై ఉండగలరు. ఏంటి? క్రీస్తుతో పాలివారు అంటే ఆయనతో సమానం హక్కుని. ఆయన ఏమంటాడు? మనల్ని నా సహోదరులు అంటారు. మనం ఎవరివి? దేవుని యొక్క ఆస్తికి వారసులం. కాబట్టి చివరి వరకు ఉంటే ఆ వారసత్వం మనదే. క్రీస్తులో పారివారిపై మనం ఉండే ఆ గొప్ప
ధన్యతని దేవుడు మనకి అనుగ్రహించగలడు. కాబట్టి నమ్మకంగా చివరి వరకు మన రక్షణని కాపాడుకుంటూ దేవుని దృష్టిలో దేవునితో దేవునిలో జీవించడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏదైతే ముదుము వచ్చే వరకు ఆయన ఎత్తుకుంటా చెప్పాడో ఆ మాట ఆయన అక్షరాల మన మధ్య నెరవేర్చి తీరుతాడు. చివరగా మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏం దొరుకుతుందో చూద్దాం. అంతవరకు ఎవరైతే చదవమ్మా స్థిరపరుచును. అంతవరకు ఆయన ఏం చేస్తాడు? స్థిరంగా బలంగా ఆయన మళ్ళీ స్థిరపరుస్తాడు. మధ్యలో జారిపోయే ప్రమాదం లేదు. దేవునితో ఉంటే ఇన్ని మేళ్ళు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క అవసరత మనకి ఎంతైనా ఉంది. అవునండి అన్నవారు గట్టిగా హల్లేలూయా చెప్పండి. అవునా? దేవునితోనే ఉండాలా? మా పక్కింటితో ఉండాలా? పక్కన ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు. అవునా కాదు? ఎవరు విడిచినా విడువని దేవుడు. అవునా కదా? ఆయన చేయగలని దేవుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క అవసరత మానవాళుగా మనకి అత్యంత అవసరం. ఆయన అవసరత మనకు ఉంది. అవునా? కానీ అవసరతని కలుగు చేసే ఆ దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను నేను. నీ తలని వెంట్రుకలు నెరిగే వరకు కూడా ఎత్తుకునేవాడిని నేనే. ఇంకేం కావాలంటే మనకి? నేనే చేసి ఉన్నాను. ఏమిటి చేసి ఉన్నాడు? మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? చంక పెట్టుకుని వాడును నేనే. ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం, ఎంత ప్రేమ! ఒక్కసారి ఊహించుకోండి దేవుని ప్రేమ. ఎవరైనా ఆ దేవుని ప్రేమ ముందు కరిగిపోవాల్సిందేగా. ఏమి జాతికి ఆయనకి రుణం తీర్చగలరు? వేలాది నదులంతా విస్తారతలు ఇచ్చిన నీ రుణం తీరునా? నా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన విరిగి నలిగిన హృదయంతో ఆయన సముఖాన్ని కృతజ్ఞత హృదయంతో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన అవసరత మనకుంది. ఆ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరు చెప్పండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఇంకా తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఉదయం అలాగే చదివాం. ఒకసారి మనం అలాగే పద్మ కోరిక ప్రకారం అలా చదువుతాం. ఉదయం చదివాం, గుర్తుంది కదా? ఎలాగా? నేను చదువుతాను. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకునేవాడు నీవే. ఓకే, ఇంకా ఏముంది? తల వెంట్రుకలు నెరిగే వరకు నన్ను ఎత్తుకునేవాడు నీవే. నీవే చేసి ఉన్నావు. చంక పెట్టుకునేవాడు నీవే. నన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడు నీవే. ఏనాడైతే ఈ అనుబంధాన్ని మనం ఈ విధంగా మార్చుకుంటామో అప్పుడు ఆయనతో మనతో ఆయన కలిసి ప్రయాణం చేసే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఈ ఆశీర్వాదం మనదే. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. ప్రభువా, ఎంత గొప్ప మాట ఇచ్చేవయ్యా. ఈ మాటని ఏమాత్రం కూడా నేను మరువుగా నిత్యము దీన్ని తలపోసుకుంటూ నీతో నేను, నాతో నీవు కలిసి ఉండాలయ్యా అన్నట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. హైమ వచ్చి ప్రార్థన చేస్తుంది.
మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియాత్మకండి సంవత్సరంలో జనవరి మాసంలో ఫిబ్రవరి మాసం అంతా మమ్మల్ని నడిపించావు. ఈ రక్త చట్టం మాకు సంఘానికి అయా మీ వాగ్దానం చెల్లించుకుంటున్నాం. అయా మీ వాగ్దానం నెరవేరాలంటే అయా మేము ఆధారం చేసుకుని బ్రతకాలినవా మాకు తోడుగా ఉండాలి. మీరు నేను ఫలించగలుగుతావా? అవుతుంది వాగ్దానం మా చేతుల్లో నెరవేర్చబడాలంటే నేను ఆధారం చేసుకుని ప్రతి క్షణము సాగుతుంది మాకు దయచేయాలివా అందుతుంది మమ్మల్ని ముందుకు వచ్చి వారికి ఎందుకున్నాడు నేనే అనుసరించున్నాం. ఇంత గొప్ప దేవుడు ఎంత ధన్యులున్నా ఇటువంటి వాక్యం మేము అంతల వరకు అయా మేము పొందుకొని అనేక మంది దేవాలయాలను నడిపించే కుటుంబాన్ని దయచేయండి. మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కుటుంబాన్ని దయచేయండి. అయా నీకు వందనాలు. ఈ లోకంలో సరే అయ్యా నేర్పించిన కుటుంబం అయా మేము ధృవీకరించిన వారిని అంటున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. మరొకసారి మమ్మల్ని పాపం నుండి వాళ్ళ దోషం నుండి అన్నిటి నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని ఎంత గొప్ప దేవుడు ఎంత కరుణామయుడు అనుక్షరం వల్ల ఈ వాగ్దానాలు నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఆధారమే అలా నిరీక్షణ నిరీక్షణతో ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు అలా మీకు వందనాలు చెల్లించుకుంటున్నావా? పరిశుద్ధ ఆత్మదేవుడా వాటి మొదటి రోజు వరకు ఎదుగుతున్న వాడిని నేనే సర్వించావా? మీకు వందనాలు ప్రభా. చక్కబెట్టుకున్న వాడిని తలవెంటుకున్న నది వరకు అవుతుంది. అవునన్నా ఈ భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నాము. మేము నెరవేర్పకము అనే మన చింతలో మన బాధలో బ్రతుకుతున్నప్పుడైనా మీ వాగ్దానం ద్వారా మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నాము. ధ్యానం వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎంత గొప్ప దేవుడుగా మీ వాక్యం అడుగులో పనింపు చేయకండి. మీ వాక్యం మీ వాక్యం అడుగులో పెట్టుకుని అంశాలు సాగు మాకు దయచేయండి. నేను కార్యక్రమం మాకు నేర్పించి మరి నడిపించుకుంటావా? ఎత్తుకొని రక్షించి వాడు నిజాన్ని సర్విస్తున్నాము. ఇంత గొప్ప దేవుడు వల్ల ఈ వాగ్దానం మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని మార్చగలంతా సమస్త ప్రభావం చెల్లించుకుంటున్నాము. వాగ్దానంలో ప్రతి క్షేమం తలపోసుకొని జీవించుకుంటూ మాకు దయచేసి